ప్రైజ్ ద లార్డ్. ప్రభుతో ప్రతిదినం. ఈరోజు దేవుని వాక్యము ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14వ వచనములో, క్రీస్తు యేసునందు దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానము పొందవలనని గురి యొద్దకే పరిగెత్తుచున్నాను అని పౌలు భక్తుడు అంటున్నాడు. బహుమానము పొందవలనని గురి యొద్దకు పరిగెత్తుట. బహుమానము పొందే ప్రతి ఒక్కరు కూడా గురి యొద్దకు గురి చూస్తూ పరిగెత్తుతారే తప్ప దిక్కులు చూడరు. మత్తయి సువార్త 14వ అధ్యాయంలో జరిగిన ఒక అద్భుతమైనటువంటి సంఘటన గుర్తు చేయాలనుకుంటున్నాను. అక్కడ జరిగింది ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి యొక్క శిష్యులు దోణిలో ఉన్నారు. యేసు ప్రభువారు ఆ సముద్ర తీరంలో ఉన్నారు. అయితే యేసు ప్రభువారు ఆ దోణి యొద్దకు నీటి మీద నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు. ఆ సందర్భంలో యేసు ప్రభుని చూచిన శిష్యులందరూ భయపడి ఎవరో భూతం అనుకున్నారు. అప్పుడు ప్రభువు నేనే, భయపడవద్దంటే పేతురు అంటాడు, అయ్యా నీవే మా ప్రభు అయిన యేసయ్యవైతే నడిచి వచ్చేటట్టుగా సెలవిమ్మన్నాడు. సరే రా అన్నాడు ప్రభు. యేసు వైపు చూచినంతసేపు పేతురు నీళ్ల మీద నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. ఇక్కడ ఒకటి జ్ఞాపకం చేసుకోవాలి. సమస్య ఏంటంటే సముద్రము. ఎప్పుడైతే పేతురు దిక్కులు చూడడం మొదలుపెట్టాడో, పక్కకు చూడడం మొదలుపెట్టాడో మునిగిపోసాగెనని రాయబడి ఉంది. మన జీవితంలో కూడా సమస్యలు అనేవి ఎప్పుడూ ఉంటాయి. సమస్య లేనివాడెవడూ లేడు. సముద్రముల వంటి సమస్యలు ఉండొచ్చు, కానీ వెన్ యూ ఫోకస్ ఆన్ ద లార్డ్, నీవు యేసు వైపు గురి చూచి నడుచుకున్నట్లయితే, యేసు వైపు చూస్తూ నడిచినట్లయితే, ఆ సమస్య ఎప్పుడు కూడా నీ కాళ్ళ కిందనే ఉంటుంది. అది నేను ముంచివేయలేదు. పేతురు ఎలాగైతే నీళ్ళ మీద నడుచుకుంటూ యేసు ప్రభు వైపు వెళ్ళాడో, అలాగే ప్రభు వైపు మనము చూసినప్పుడు మన సమస్యలన్నిటిని కూడా ఆయన అణగదొక్కువాడుగా ఉన్నాడు. ఎందుకంటే ఆయన జయించిన దేవుడు, లోకమును జయించిన దేవుని మనం సేవిస్తున్నాం. ఆ దేవుని అందు విశ్వాసం ఉంచు, బహుమానం పొందుకున్నట్లుగా పరుగులుది. గాడ్ బీ విత్ యూ. హ్యావ్ ఎ నైస్ డే.